ఈ రోజు ట్రేడ్ చేయబోయే ముందు ప్రీవియస్ డే ఏం జరిగిందో తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి మార్కెట్ ప్రీవియస్ డే అనేది అప్ ట్రెండ్ లో ఉంది మాక్సిమం. ఇక్కడ మార్కెట్ అనేది కిందికి వచ్చి మళ్ళీ పైకి అనేది వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు ఉండి ఉంటారు. ఈ బయ్యర్స్ తినడానికి మార్కెట్ అనేది ఈ రోజు ఖచ్చితంగా కిందికి అనేది వెళ్ళాలి. 1 మినిట్ లోకి వెళ్తే ఇక్కడ చూస్తే ఇది ఒక రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ అనేది చేసి మార్కెట్ అనేది ఇక్కడ చాలా మంది రీటైల్ ట్రేడర్స్ ని బయ్యర్స్ ని ఇన్వైట్ చేసి ఇక్కడ వీళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే వీళ్ళందరూ క్లోజింగ్ ప్రైస్ కి టార్గెట్ అనేది చేస్తారు. ఎందుకంటే ఈ గ్యాప్ ఫిల్అప్ చేస్తుందని చాలా మంది ఇక్కడ బయింగ్ సైడ్ ఉండి ఉంటారు. వీళ్ళందరినీ ట్రాప్ చేసి మార్కెట్ అనేది ఖచ్చితంగా కిందికి అనేది వెళ్ళాలి. ఇక్కడ నేను ఒక రెడ్ కలర్ క్యాండిల్ ని చూస్తే డౌన్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ బయ్యర్స్ మాత్రమే ఉన్నారు కాబట్టి ప్రీవియస్ డే ఇక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తాను. ఇక్కడ 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. ఇక్కడ నా టార్గెట్ హిట్ అయిందో లేదో తెలుసుకున్నాము. ఇక్కడ చూడండి చాలా మంది ఈ హ్యామర్ ని చూసి బయ్యర్స్ ఇంట్రెస్టెడ్ గా ఉంటారు. ఇది బ్రేక్ అయితే చాలా మంది ఎంట్రీ అనేది తీసుకుంటారు రీటైల్ ట్రేడర్స్. ఇక్కడ ఎంట్రీ తీసుకోగానే వాళ్ళ స్టాప్ లాస్ తినడానికి మళ్ళీ మార్కెట్ అనేది కిందికి అనేది వస్తుంది. ఇక్కడ చూడండి బ్రేక్అవుట్ అనేది అయింది. హ్యామర్ అనేది బ్రేక్అవుట్ కాగానే బయ్యర్స్ అనేది అనే వాళ్ళు వస్తారు. వాళ్ళ స్టాప్ లాస్ అనేది ఇప్పుడు హిట్ అయినాయి. హిట్ కాగానే మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఇక్కడ చూడండి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ చేస్తుంది మళ్ళీ మార్కెట్ అనేది. ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది బ్రేక్అవుట్ అనేది చేసింది. ఇక్కడ చాలా మంది మళ్ళీ బయ్యర్స్ అనే వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉంటారు. కాబట్టి వాళ్ళ స్టాప్ లాస్ దానికి మార్కెట్ ఖచ్చితంగా ఇక్కడ కిందికి అనేది రావాలి. ఇక్కడ మన టార్గెట్ హిట్ అవుతుందో లేదో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది హిట్ అయింది. ఇక్కడ 3 టైమ్స్ అనేది బయ్యర్స్ ని అనేది ట్రాప్ అనేది చేసింది. ఎప్పుడైనా సరే గ్యాప్ ఫిల్లింగ్ సైకాలజీ మీద చాలా మంది రీటైల్ ట్రేడర్స్ అనే వాళ్ళు ట్రాప్ అవుతూ ఉంటారు. ఇక్కడ మనము మెయిన్ గా చూడాల్సింది ప్రీవియస్ డే స్టాప్ లాసెస్ అనేవి చూడాలి. అప్పుడే మన డైరెక్షన్ అనేది క్లియర్ అవుతుంది. ఇలాంటి చార్ట్ రీడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.